హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. లేటెస్ట్ ఎపిసోడ్లో ఏం జరగబోతుందో ముందుగానే తెలుసుకుందాం. ఫ్రెండ్స్, డైలీ సీరియల్ నోటిఫికేషన్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. అండ్ పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేసి ఆల్ ఆప్షన్ని సెలెక్ట్ చేసేయండి. ఇక లంచ్ బాక్స్ పట్టుకొని వచ్చిన అనామిక కళ్యాణ్ ఆఫీస్ స్టాఫ్ అందరితోనూ కవిత్వాలు చెప్తూ ఎంజాయ్ చేయటం చూసి ఒక్కసారిగా షాక్ అయిపోతుంది. ఇక అందరూ చూస్తున్నారే, అది స్వరాజ్ గ్రూప్ ఆఫ్ కంపెనీ అని కొంచెం కూడా ఆలోచించుకోకుండా, భర్త మీద ఏమాత్రం గౌరవం లేకోకుండా, నువ్వు నాకు ఏమని చెప్పావు, ఆఫీస్కి వచ్చి ఏం చేస్తున్నావు కళ్యాణ్, ఆఫీస్కి వచ్చి ఉద్ధరిస్తాను అనుకుంటున్నావు, ఇదేనా నీ ఆఫీస్లో పని అని చెప్పేసి ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతూ ఉంటుంది. అప్పుడు మా కళ్యాణ్ అయితే, అనామిక కొంచెం అలా పక్కకు వెళ్ళి మాట్లాడుకుందాం పదా అని అనగానే, నువ్వు నలుగురిలో చేస్తున్న పని గురించి నేను నలుగురిలో మాట్లాడితే నీకు తప్పొచ్చిందా అని చెప్పేసి అనామిక అంటూ ఉంటుంది. చాలు అనామిక, ఆపు, ఇది స్వరాజ్ గ్రూప్ ఆఫ్ కంపెనీ అన్న విషయాన్ని మర్చిపోతున్నావు. 4 గోడల మధ్యలో మీరిద్దరు మాత్రమే ఉన్నప్పుడు మాట్లాడుకోవాల్సిన మాటలను ఇలా పబ్లిక్గా మాట్లాడుకోవటం చాలా తప్పు, అర్థమవుతుందా నీకు అని చెప్పేసి అనగానే, ఇంటికి వస్తారుగా అప్పుడు చెప్తాను అని చెప్పేసి కోపంతో అనామిక వెళ్ళిపోతుంది. ఇక వెంటనే కావ్య, ఎవరి వర్క్స్లో వాళ్ళు జాయిన్ అవ్వండి, వెళ్ళండి అని చెప్పి అనగానే, ఓకే మేడం అని చెప్పి స్టాఫ్ అందరూ వెళ్ళిపోతారు. ఇక వెంటనే కళ్యాణ్, ఏంటి వదినా ఇది, కొంచెం కూడా నా మీద దానికి ప్రేమ అనేదే లేదు అని అర్థమవుతుంది అని అనగానే, కవిగారు చిన్న చిన్న విషయాలకే పూర్తిగా ప్రేమ లేదు అని ఆ రకంగా మాట్లాడుతున్నారు ఏంటండి మీరు అని అనగానే, చూడు వదిన, భర్త మీద ప్రేమ అభిమానం ఉన్నవాళ్ళు నలుగురిలోనూ కూడా భర్తకు గౌరవం ఇస్తారు, నలుగురిలోనూ కూడా భర్తకు మర్యాదగా నడుచుకుంటారు. ఈరోజు కట్టుకున్న భార్యే నాకు నలుగురిలో ఒక గౌరవం ఇవ్వకపోతే ఆఫీస్లో స్టాఫ్ అందరూ ఇక నాకు రెస్పెక్ట్ ఇస్తారా వదిన అని చెప్పి అనగానే, అప్పుడు కావ్య అంటూ ఉంటుంది, రెస్పెక్ట్ అనేది ఒకరు ఇస్తేనే లేకపోతే మరొకరు చూస్తూనో కాదు కవిగారు, మనంతల మనకు ఆటోమేటిక్గా వస్తుంది. అది మన మానవత్వం, మన కట్టుబాట్లు, మనం నడవడిక మీద ఆధారపడి ఉంటుంది. దీని గురించి మీరేమీ వర్రీ కావద్దు అని చెప్పేసేసి అనగానే, అప్పుడు కళ్యాణ్ కూడా అంటూ ఉంటాడు, అవునరా, రాజ్ కూడా అంటూ ఉంటాడు, అవునరా కళ్యాణ్, కళావతి చెప్పింది 100% కరెక్ట్. చిన్న చిన్న విషయాలకి మీ మధ్య మిస్అండర్స్టాండింగ్స్ వద్దు, ఇంటికి వెళ్ళిన తర్వాత కూల్గా కామ్గా కూర్చొని మాట్లాడుకోండి, అర్థమైందా అని అనగానే, అలాగే అన్నయ్య అని చెప్పేసి కళ్యాణ్ అయితే అంటూ ఉంటాడు. అయితే ఇక ఇదిలా ఉండగా అక్కడేమో అప్పు కానిస్టేబుల్ గురించి ఎగ్జామ్స్కి అయితే నోటిఫికేషన్ పడటంతో వాటన్నిటికీ ప్రిపేర్ అవుతూ ఉంటుంది కదా. తన గురూజీ అయితే అప్పుడు అప్పుకి పూర్తిగా డీటెయిల్స్ అన్నీ, బుక్స్ అన్నీ తెచ్చి ఇవ్వటంతో వాటిని చదువుకుంటూ ఉంటుంది. మార్నింగ్ లేచినప్పటి నుంచి కూడా దాని మీదే కాన్సన్ట్రేషన్గా ఉంటుంది. ఇక తెల్లవారితే ఎగ్జామ్స్ అని చెప్పేసేసి ఇక అప్పు అయితే, తప్పకుండా ఈ ఎగ్జామ్స్లో నేను పాస్ అవ్వాలి, కానిస్టేబుల్గా నేను కాకి బట్టలు వేసుకోవాలి అని చెప్పేసి అప్పు అంటూ ఉంటుంది. అప్పు, నిజంగా నువ్వు అవుతావే, ఎవరైనా సరే గమ్యస్థానానికి చేరుకోవాలి అంటే ఒకేసారి ఆకాశానికి నిచ్చెన వేయకూడదు, ఒక్కొక్క మెట్టు ఎక్కాలి అని చెప్పేసేసి నువ్వు మరోసారి ప్రూవ్ చేస్తున్నావు అప్పు. తప్పకుండానే ఇంతకాలం 3 ఆడపిల్లలు పుట్టారు అని, నిన్ను 3వసారి ఆడపిల్ల పుట్టింది అని ఆ రోజు చాలా బాధపడ్డానే, కానీ ఆడపిల్లగా పుట్టినా కొడుకు కన్నా చాలా గొప్పగా నువ్వు ఈ ఇంట్లో మా గురించి ఆలోచిస్తున్నావే, బాధ్యతలు తీసుకొని మా అందరికీ నువ్వు భరోసా ఇస్తున్నావే అప్పు అని చెప్పేసి వాళ్ళ అమ్మ అయితే అప్పుని దగ్గరికి తీసుకుంటూ ఉంటుంది. సర్లే, ఈ ఎమోషన్లు ఏమీ ఉంది కానీ ఉదయాన్నే నాన్న జర తొందరగా లేవాలి, తొందరగా ఎగ్జామ్కి వెళ్ళాలి, కొంచెం లేట్ అయినా రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఎగ్జామ్ రాయడానికి అస్సలు ఊరుకోవు అని చెప్పి అనగానే, సరేనమ్మా అలాగే అయితే అని చెప్పేసి ఇక వీళ్ళందరూ కూడా ఈవినింగ్ రెడీగా వంట చేసుకొని భోజనాలు తినే దీంట్లో ఉంటూ ఉంటారు. అక్కడేమో కావ్య వాళ్ళు ఆఫీస్ నుంచి తిరిగి ఇంటికైతే వస్తారు. ఇంటికి వస్తున్నప్పుడే వచ్చినప్పటి నుంచి అనామిక ఇంట్లో ఒకటే గొడవ, ఇష్టం వచ్చినట్టు మాట్లాడటం. ఈ మాటలన్నీ విన్న తర్వాత ధాన్యలక్ష్మికి ఏమీ అర్థం కాదు. ఏమైంది అనామిక, ఎందుకని నువ్వు అంతలా బాధపడిపోతున్నావు, నీ బాధకు కారణం ఏంటో చెప్పుకుంటేనే కదా తెలుస్తుంది అని అనగానే, ఇంకెవరత్తయ్యా మీ కొడుకే అని చెప్పేసి అనగానే అదే సమయంలో కళ్యాణ్ వాళ్ళు ఆఫీస్ నుంచి కూడా వచ్చేస్తారు. ఇదంతా
వింటున్న అమ్మమ్మ గారు, నా మనవడు అంత పెద్ద తప్పేం చేశాడమ్మా అని చెప్పేసి అనగానే, ఏం తప్పు చేశాడా, ఆఫీస్లో కవి సమ్మేళనం మొదలు పెట్టేశాడు, ఇక ఇంట్లో అయిపోయింది, ఇప్పుడు ఆఫీస్ మొత్తం కవి సమ్మేళనంతో ముంచేస్తున్నారు, ఆఫీస్కి వెళ్ళేది ఆఫీస్ వర్క్స్ చూసుకోవటానికి, అంతేకాని ఎప్పటికీ సంపాదించిన వాడిగా ఇలా మిగిలిపోవటానికి కానే కాదు అని చెప్పేసి అనగానే, అప్పుడు కళావతి అంటూ ఉంటుంది, అయినా అనామిక నువ్వు అలా మాట్లాడుతున్నావేంటి, అది కరెక్ట్ కాదు, కవిగారు కవిత్వాలు రాస్తారు అని, ఆయన అది అలవాటని నీకు తెలుసు, అలాంటి కవికరావార్లకు నువ్వు సపోర్ట్ చేయకపోయినా పర్వాలేదు, కానీ కళాకారులకు ఎప్పుడు మనం కించపరిచినట్టు మాట్లాడకూడదు అని అనగానే, చాలు పెద్ద చెప్పొచ్చావలే, ఆపమ్మ మహాతల్లి, నీకొక పెద్ద నమస్కారం, నీ తెలివితేటలు నువ్వేసిన ప్లాన్ మూలానే ఈరోజు నా భర్తకు ఇటువంటి గతి పట్టింది, నా భర్త ఏమో ఆఫీస్లో కవిత్వాలు చెప్పుకుంటూ రోజు రోజుకి కింద స్థాయికి వెళ్ళిపోతూ ఉంటే, నీ భర్త ఏమో కోట్లు కోట్లు సంపాదించి రాళ్ళు వెనకేసుకొని వచ్చి నలుగురిలోనూ పేరు ప్రఖ్యాతులు సంపాదించుకునేటట్టు చేస్తున్నావు, ఇదంతా నీ ప్లాన్ అని తెలీదా అని చెప్పేసేసి అనగానే ఒక్కసారిగా కావ్య షాక్ అయిపోతుంది. అయ్యో అనామిక, నువ్వు నన్ను చాలా తప్పుగా అర్థం చేసుకుంటున్నావు అనామిక అని చెప్పేసి అనగానే, ఇక వెంటనే అప్పుడు అమ్మమ్మ గారు అంటూ ఉంటారు, ఆగమ్మ కావ్య, ఇప్పుడు మాట్లాడాల్సింది నువ్వో నేనో కాదు, కళ్యాణ్. ఏరా కళ్యాణ్, ఈరోజు ఏమైనా కొత్తగా నువ్వు కవిత్వాలు రాస్తున్నావా, ఇంతకాలం నీ ప్రేమించి ఇంటికి తీసుకువచ్చిన భార్యకి నువ్వు కవిత్వాలు రాస్తావని పాపం తెలియనట్టు మాట్లాడుతుందేంట్రా అని చెప్పేసి అనగానే, ఒక్కసారిగా అనామిక అమ్మమ్మ గారు అది అని అనగానే, చాలమ్మా అనామిక, ఏం మాట్లాడుతున్నావు నువ్వు, వాడిని నువ్వు దేనికి ప్రేమించావు, కేవలం వాడి కవిత్వాలను చూసే ప్రేమించో, నీ పేరు చెప్పమంటే ఆ అక్షరంలో ముందు ఈ అక్షరంలో వెనక స్వాతి బుక్లో మధ్య పేపర్లో ఉంటుంది అని కవిత్వాలలోనే తేలుతూ మునిగిపోయావు మొన్నటిదాకా నువ్వు, పెళ్ళి అయ్యింది, ఇద్దరు ఒకరిని ఒకరు ప్రేమించుకున్నారు, తీరా ఇప్పుడు వాడిని మారిపోమని అంటున్నావు, అంటే నువ్వు మారిపోయావు, వాడు ఎప్పుడూ మారలేదమ్మా అని చెప్పేసి ఒక్కసారిగా అనామికకు అయితే అమ్మమ్మ గారు గట్టిగానే మాట్లాడుతూ ఉంటారు. వాడికి పేరు ప్రఖ్యాతులు లేదు అనుకుంటున్నావా, వాడికి ఎంతగా ఇన్ని రోజులు ఇంట్లోనే ఉన్నా వాడి కవిత్వాలు ప్రజలందరికీ తెలిసేటట్టు చేసిందే వాళ్ళ వదిన కావ్య గనకే, లేకపోతే నిజంగానే నువ్వన్నట్టుగా కవిత్వాలు చెప్పుకుంటూ నాలుగు గోడల మధ్యలోనే ఉండిపోయాడు, కావ్య వచ్చిన తర్వాతే వాడి కవిత్వాలన్నీ పబ్లిషన్ చేసి ఆడికి మరింత పేరు వచ్చేటట్టు చేసింది. చూడు, ఈ రోజుల్లో ఒక వ్యక్తికి వెనక ముందు సపోర్ట్ లేకుండా నా అనేవాళ్ళు లేకోకుండా ఉన్న కాలం ఇది, కానీ మన ఇంట్లో అలా కాదు, కళ్యాణ్ అమాయకుడైన ప్రాణంగా చూసుకునే అన్నయ్య వదినలు అమ్మమ్మ తాతయ్యలు పెద్దమ్మలు అత్తలు అందరూ ఉన్నారు, అటువంటి కళ్యాణ్ని పట్టుకొని నువ్వు ఆఫీస్లోనూ ఇంట్లోనూ ఇష్టం వచ్చినట్టు మాట్లాడితే చూస్తూ ఊరుకోం. కాబట్టి మీరు కొత్తగా పెళ్ళైన భార్యాభర్తలు జీవితాల గురించి ఆటి గురించి ఆలోచించవలసిన అవసరమేమీ లేదు, వాడికి ఏ దారి అయితే ఇష్టమో ఆ దారిలోనే వెళ్తాడు అని చెప్పేసి, కళ్యాణ్ నీ భార్యను తీసుకొని లోపలికి వెళ్ళు, ఏదైనా ఉంటే ఇద్దరు గదిలోనే మాట్లాడుకోండి అని చెప్పేసేసి చెప్పటంతో, అలాగే నానమ్మ అని చెప్పేసి అనగానే అనామిక కళ్యాణ్ చేయి పట్టుకోగానే ఇసిరి కొట్టేసేసి లోపలికైతే వెళ్ళిపోతుంది. ఇక నైట్ అయితే అయిపోతుంది. నైట్ అవ్వగానే అందరూ డిన్నర్స్ చేసేసిన తర్వాత కావ్య ఆలోచిస్తూ ఉంటుంది, రాజ్ కూడా ఆలోచిస్తూ ఉంటాడు. అయితే ఇక ఇదిలా ఉండగా ఆఫీస్లో బాధ పెట్టింది, ఇంటికి వచ్చిన తర్వాత డిస్కషన్ చేసింది, ఆ తర్వాత బెడ్రూమ్లోకి వెళ్ళిన తర్వాత, ఏంటండి మీరు కోట్లు సంపాదిస్తాను అన్నారు, బ్రాంచెస్ని మెయింటైన్ చేసేస్తాను అన్నారు, ఇదా చేసేది, చిచ్చి ఇలాంటి నేను చేతకాని దద్దమ్మట్న నేను ప్రేమించింది అని చెప్పేసి పాపం కళ్యాణ్ యొక్క సున్నితమైన మనసును గాయమయ్యేటట్టు అనామిక ఎన్నో మాటలు అంటూ ఉంటుంది. ఆ మాటలన్నిటికీ తట్టుకోలేక అనామికకేమో ఆస్తులు ప్రెస్టేషన్లో కళ్యాణ్ని వెనక ముందు ఆలోచించుకోకుండా తిట్టేస్తూ ఉంటుంది. ఇక బెడ్రూమ్లో కావ్య వాళ్ళు ఆలోచిస్తూ ఉంటారు కదా, అదే సమయంలో కావ్యకు ఫోన్ వస్తుంది, వాళ్ళ అమ్మ వాళ్ళతోటి మాట్లాడుతూ ఉంటుంది. సరే అని బెడ్రూమ్లో నుంచి బయటకు వస్తుంది. ఈ లోపల కళ్యాణ్ వచ్చేసేసి మనసు ప్రశాంతత కోసం అన్నా వదిన దగ్గరికి వస్తాడు. ఇక వెంటనే అక్కడ కావ్య కనిపించకపోవటంతో వెనకడుగు వేస్తూ ఉంటే, అరే కళ్యాణ్ అక్కడ దాకా వచ్చి ఆగిపోయావేంట్రా, లోపలికి రారా అని చెప్పేసి అనగానే
లోపలకైతే వచ్చి ఒక్కసారిగా అన్నయ్య అని చెప్పేసేసి కళ్యాణ్ అయితే రాజుని పట్టుకొని గట్టిగా ఏడుస్తూ ఉంటాడు. అరే కళ్యాణ్, ఏమైందిరా? ఎందుకురా ఇంత బాధపడుతున్నావు? ఫస్ట్ ఇలా కూర్చో, ఈ వాటర్ తాగు. ఎప్పుడూ నీలో ఇంత బాధని చూడలేదురా నేను. ఏమైందిరా? నువ్వు ఇలా బాధపడుతూ ఉంటే నేను చూస్తూ ఉండలేనురా, నేను తట్టుకోలేనురా, చెప్పరా అని చెప్పేసి అనగానే, ఏంటో అన్నయ్య, పెళ్ళి అయితే చేసుకున్నాను, పెళ్ళి అయినప్పటి నుంచి నాకు కొంచెం కూడా సంతోషమే లేకుండా పోయింది అని అనగానే, అదేంట్రా, మీరిద్దరూ బాగానే ఉంటున్నారు కదా, ఏదో అనామిక ఇవ్వాలే కదా తను ఏదో మాట్లాడింది, షాపింగ్కి వెళ్తున్నారు, ఇద్దరూ సంతోషంగా ఉన్నారు, ప్రేమించి పెళ్లి చేసుకున్న వాళ్ళకు మీకేం బాధలు ఉంటాయిరా అని చెప్పేసి అనగానే, నీకు అదే తెలుసు అన్నయ్య, ఆఫీస్లో నా మీద ఎంత గట్టిగా అరిచిందో చూసావు కదా, తను ఎందుకో నా నుంచి కేవలం ఆస్తులను, పేరు ప్రఖ్యాతులను, డబ్బులని ఆశిస్తుంది ఏమో అని నాకు అనిపిస్తుంది. ఇప్పటిదాకా తనని పట్టుకొనివ్వకోకుండా, నీకు తెలుసా అన్నయ్య, ఫస్ట్ నైట్ జరగాలి అంటే ఆఫీస్లో అడుగు పెట్టాలి అని చెప్పింది. ఇప్పటికి కూడా మా మధ్య దూరమే ఉంది కానీ దగ్గర కాలేదు. ఇంట్లో ఉన్న వాళ్ళందరికీ తెలివితేటలుగా ఇలా చెప్పింది. ఎందుకు అన్నయ్య, నా బాధనంతటినీ వదినతో చెప్పుకుందాము అనుకున్నాను, వదిన లేకపోయేసరికి నీకు చెప్పుకున్నాను. ఈ విషయాలన్నీ ఇంట్లో వాళ్ళకైతే చెప్పద్దు, పాపం వాళ్ళు ఇంకా బాధపడుతూ ఉంటారు అని చెప్పేసి అనగానే, కళ్యాణ్, నేను సర్ది చెప్తాను, నేను మీ వదిన ఉన్నాం కాబట్టి నువ్వు దేని గురించి వర్రీ కాకు అని చెప్పేసి కళ్యాణ్కైతే ధైర్యం చెప్పి వెళ్ళు అని చెప్పేసి అనగానే, అలాగే అన్నయ్య, ఏదో నా మనసులో బాధ తట్టుకోలేక ఇలా చెప్పేశాను, నువ్వు కూడా నా గురించి ఎక్కువ ఆలోచించబాకు అని చెప్పేసి గుడ్ నైట్ అన్నయ్య అని చెప్పి కళ్యాణ్ వెళ్ళిపోగానే ఫోన్ మాట్లాడేసేసి కళావతి లోపలికైతే వస్తుంది. ఏవండి, ఇప్పటిదాకా కళ్యాణ్ రూమ్కి వచ్చినట్టు ఉన్నాడు కదూ అని అనగానే, అవును కళావతి, వాడు అనామిక విషయంలో చాలా బాధపడుతున్నాడు. ప్రేమించిన అమ్మాయే తనకు మర్యాద ఇవ్వటం లేదని, కట్టుకుంటున్న భార్యే నలుగురిలోనూ నవ్వుల పాలు చేసింది అని, ఇంట్లో కూడా ప్రశాంతత లేదు అని చెప్పేసేసి వాడు చాలా బాధపడుతున్నాడు అని అనగానే, బాధపడ్డమే కాదండి, మన కళ్యాణ్ చాలా అమాయకుడు, అనామిక చేతిలో అడ్డంగా మోసపోయాడు అని అనగానే, ఏం మాట్లాడుతున్నావు కళావతి నువ్వు అని చెప్పి అనగానే, అవునండి, అనామిక ప్రేమించి పెళ్లి చేసుకోలేదు, పక్కాగా ప్లాన్ చేసి మాత్రమే మన కళ్యాణ్ని పెళ్లి చేసుకుంది అని చెప్పి అనగానే, ఏం మాట్లాడుతున్నావు, ఇలా ఎలా మాట్లాడగలుగుతున్నావు నువ్వు అనామిక గురించి అని అనగానే, ఏవండి, ఇప్పుడే కదా నేను అప్పుకి రేపు ఎగ్జామ్స్ ఉన్నాయి అంటే ఆల్ ద బెస్ట్ చెప్పడానికి ఫోన్ చేశాను. తర్వాత ఈ లోపలికి వద్దాము అనుకుంటుంటే కింద గార్డెన్లో అనామిక మాట్లాడుతుంది. ఇక అనామిక మాటలు నా చెవిల్లో పడిన తర్వాత నేను ఆశ్చర్యపోయాను. తను కేవలం ఆస్తి కోసమే ఈ ఇంట్లో ప్రేమించినట్టు నటించింది. కళ్యాణ్ని ఇప్పటిదాకా దూరం పెట్టుకుంటూనే వచ్చింది. వాళ్ళిద్దరి మధ్య సఖ్యత కూడా లేదంటండి అని అనగానే, అవును, ఇప్పుడే ఈ విషయం కళ్యాణ్ గారు చెప్పాడు. అంటే అనామిక వాళ్ళ అమ్మతో చెప్పిన మాటలన్నీ కూడా నిజాలే అన్నమాట, కళావతి చెప్పినవన్నీ నిజాలే అన్నమాట అని రాజు అయితే అలానే వింటూ ఉంటాడు. ఏవండి, మీకు ఒక విషయం తెలుసా, తను టార్గెట్ ఎజెండా వచ్చేసేసి మన ఇంటిని 3 ముక్కలుగా చేసి ఆస్తిని తన మీదకు రాయించుకొని కళ్యాణ్ని ఈ ఇంటి నుంచి విడికాపురం తీసుకొని తన పుట్టింటికి వెళ్ళిపోవాలని తన తల్లితో మాట్లాడుతున్న తన ఫ్యూచర్ ప్లానింగ్స్ అన్నీ విని నేను షాక్ అయిపోయానండి. పాపం మన కళ్యాణ్ ఉట్టి అమాయకుడండి, పసిపిల్లాడి మనస్తత్వం. అటువంటి కళ్యాణ్కి అర్థం చేసుకున్న భార్య వచ్చింది అనుకున్నాం, కానీ నటిస్తూ ఉన్న భార్య వచ్చింది అని ఇప్పుడే అర్థమవుతుంది అని అనగానే, ఇక వెంటనే అప్పుడు కళ్యాణ్, అయితే ఇప్పుడు ఏం చేద్దామంటావు కళావతి అని అనగానే, ఏవండి, తొందరపడద్దు, కళ్యాణ్ లైఫ్ బాగుండాలి అంటే, కళ్యాణ్ సంతోషంగా ఉండాలి అంటే మార్పు రావాల్సింది అనామికలో నుంచి. అనామికకి కళ్యాణ్కి ముందు వాళ్ళిద్దరి మధ్య సఖ్యత ఏర్పడాలి, వాళ్ళిద్దరి మధ్య ప్రేమ చిగురించాలి. ఆ తర్వాతే ఇక అనామికకు మెల్లమెల్లగా కళ్యాణ్ మీద ప్రేమ పుట్టుకు వస్తుంది. కళ్యాణ్ ఏంటో తను పూర్తిగా అర్థం చేసుకోవాలి. కళ్యాణ్ ఉన్న ఆస్తిని కాదు తను ప్రేమించటం, కళ్యాణ్ని ప్రేమించేటట్టు మనం చేసి వాళ్ళిద్దరూ ఎప్పటికీ కూడా భార్యాభర్తలుగా ఆనందంగా ఉండేటట్టు మనమే దగ్గరుండి చెయ్యాలండి అని చెప్పేసి, లేకపోతే అమ్మమ్మ గారు ఇంట్లో వాళ్ళందరి ముందు చాలా అగౌరవం పాలైపోతాడు కళ్యాణ్ అని చెప్పి అనగానే, సరే కళావతి, ఏం చేద్దాం అని అనగానే, ఏం చేద్దాం
చేద్దామా, ముందు వాళ్ళిద్దరికీ జరగవలసిన కార్యక్రమం జరగలేదు అని మన ఇద్దరికే తెలిసింది కాబట్టి వాళ్ళిద్దరికీ సడన్ సర్ప్రైజ్ ఇచ్చి మనం వాళ్లకు ఒక రిసార్ట్లో హనీమూన్ ప్యాకేజ్ని బుక్ చేసి పంపించాలి అండి. వాళ్ళిద్దరూ అక్కడ ఎంజాయ్ చేస్తూ ఉండాలి. ఆ తర్వాత అక్కడికి వెళ్ళిన తర్వాత వాళ్ళిద్దరూ ఒకటయ్యేటట్టు మనం ప్లాన్ చేయొచ్చండి అని అనగానే, సూపర్ కళావతి, నువ్వు మామూలు దానివి కాదు అని చెప్పేసి అనగానే, సర్లేండి ఏం చేస్తాం, అందరి బాధలను అర్థం చేసుకునే నా భర్త నా మనసులో ఏముందో మాత్రం తెలుసుకోడు అని చెప్పేసి అనగానే, సర్లే పడుకో, ఇలాంటివి చాలానే చూసాం అని చెప్పేసేసి నిద్రపోతూ ఉంటారు. నిద్రపోతూ ఉండగా కళ్యాణ్కి వచ్చేసేసి, శ్వేత నీ భార్య చాలా మంచిది, ఈ రోజుల్లో కుటుంబం గురించి ఆలోచించే వాళ్ళు ఎవరున్నారు, నీ జీవితమే గురించే కాకుండా కేవలం భర్త గురించి మాత్రమే కాకుండా అత్తవారింట్లో అడుగుపెట్టిన తర్వాత ప్రతి ఒక్కరి సమస్యను తన సమస్యగానే ప్రతి ఒక్కరితోనూ కూడా ఎంతో మంచిగా బాధ్యతగా ఉంటుంది. అటువంటి భార్య దొరకాలి అంటే ఎన్నో జన్మల్లో పుణ్యం చేసుకుని ఉండాలి అన్న శ్వేత మాటలు గుర్తుకు వస్తూ ఉంటాయి. మరో పక్కన కళావతి నిద్రపోతూ ఉంటుంది. అలా నిద్రపోతున్న కళావతి ముఖాన్ని చూస్తూ శ్వేత మాట్లాడిన మాటల్ని చూస్తూ కళావతి తన కుటుంబంతో తన కుటుంబం వాళ్ళు కలిసిమెలిసి ఉండాలి అని కళ్యాణ్ మీద చూపిస్తున్న కేరింగ్, ఇంట్లో తాతయ్య అమ్మమ్మ వాళ్ళ మీద చూపిస్తున్న కేరింగ్ తోటి శ్వేత మాటలు గుర్తుకు వస్తూ ఉంటాయి. ఈ రకంగా మన రాజు మనసులో ప్రేమ అనేది చిగురించటం మొదలు పెట్టబోతూ ఉంటుంది. మరో పక్క మన కావ్యకు బావ అయితే వస్తున్నాడు కదా, ఈ భావ్య రాకతోటి చిగురించిన ప్రేమ కాస్త మహావృక్షంగానే మరికొన్ని రోజుల్లో మారబోతుంది. ఇది ఫ్రెండ్స్ లేటెస్ట్ ఎపిసోడ్ అయితే. మరి నెక్స్ట్ ఎపిసోడ్స్ కోసం తప్పకుండా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేసి ఆల్ ఆప్షన్ని సెలెక్ట్ చేసేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్. బాయ్.